హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున ఒక హాలిడే అండి, ఉగాది ఫెస్టివల్ కదా, అండ్ సండే కూడా. ఈ డేలో నా లంచ్లో నేనేం స్పెషల్స్ చేసుకున్నాను, ఉగాది రోజు నేను చేసిన స్పెషల్స్ ఏంటో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అందులో ముందుగా మామిడికాయతో చేసిన పులిహోర అండి. అలాగే ఈరోజు వైట్ రైస్ తింటున్నాను. నేను నార్మల్గా రెగ్యులర్గా అయితే నేను బాస్మతి రైసు లేదా దాలియా వీటితో తింటాను. బట్ ఈరోజు ఫెస్టివల్ అలాగే సండే స్పెషల్గా ఏదన్నా చేసుకుందామని చెప్పేసి ఇలా చేసుకున్నాను. వైట్ రైసు, ముద్దపప్పు, అలాగే మామిడికాయతో చేసిన పచ్చి మామిడికాయ ఉంటుంది కదండి, దాంతో చేసిన పులిహోర. ఈ పులిహోర నేను ఎలా చేస్తానో కూడా ప్రాసెస్ నేను షేర్ చేస్తానండి మన ఛానల్లో. అలాగే పచ్చి పులుసు, నేను ఎప్పటి నుంచో పచ్చి పులుసు చేయాలనుకుంటున్నాను. అంటే రీసెంట్ డేస్లో మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు అందులో స్పెషల్ డిష్గా ఇట్లాంటివి బాగా చేస్తున్నారు, పచ్చి పులుసు, ముద్దపప్పు. అప్పుడు అనుకున్నాను చేసుకోవాలి ఎలా అయినా అని చెప్పేసి. అది నాకు ఈరోజు కుదిరిందండి. అండ్ దట్ ఇక్కడ నేను ఒక మడ్ పాట్ యూస్ చేస్తున్నాను కదా, మట్టి పాత్ర. ఇది నేను కొని చాలా డేస్ అవుతుందండి, అసలు ఇంతవరకు దీన్ని యూస్ చేయలేదు. ఈరోజే దీన్ని యూస్ చేయడము. సో ఇట్లా పచ్చి పులుసు కలిపాను ఇందులో. నేను చేసిన ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా వచ్చిందండి. ముద్దపప్పు పచ్చి పులుసు వేసుకొని తింటే ఒక కంప్లీట్ అండ్ సాటిస్ఫాక్షన్ లంచ్ అయితే కంప్లీట్ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇట్స్ వెరీ సింపుల్. నేను ఈ పచ్చి పులుసు రెసిపీ కూడా మన ఛానల్లో సూన్ పోస్ట్ చేస్తాను. మన ఛానల్లో హెల్తీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. అలాగే నేను ఈరోజు పెట్టుకున్న ఆ ఉసిరికాయ చట్నీ కొత్త ఉసిరికాయ చట్నీ అండి, పాతది కూడా ఉంది బట్ రీసెంట్గా పెట్టింది, ఉగాది రోజు స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి స్పెషల్స్ అందులో తినొచ్చు అనేసి నేను ఇందులో తీసుకున్నాను. అది మన ఛానల్లో వెయిట్ లాస్ అవ్వడానికి మెయిన్గా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ చాలా ఉన్నాయండి. అండ్ అందులో మనం ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి, వీటన్నిటి గురించి చాలా క్లియర్గా ఉంది. ప్లీజ్ వాచ్ ఆల్ దోస్ వీడియోస్. మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.